నల్గొండ జిల్లాలో ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఓ వ్యక్తి నుంచి 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు చిట్యాల ఎంఆర్ఓ కృష్ణనాయక్. గతంలోనూ కృష్ణపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా బాగా ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఆస్తులపైన ఏసీబీ విచారణ కొనసాగుతోంది. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ మహబూబ్ నగర్ రేంజ్, ఇన్ఛార్జ్ నల్గొండ ఏసీబీ నల్గొండ రేంజ్. మాకు వచ్చిన కంప్లైంట్ బట్టి ఈరోజు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. గుండ్రంపల్లిలో ఉన్నటువంటి సర్వే నంబర్ 172లో మ్యూటేషన్ చేయడానికి, సేమ్ అక్కడి గుండ్రంపల్లిలో సర్వే నంబర్ 167ని ఇన్స్పెక్షన్ రిపోర్టు ఇవ్వడానికి ఎంఆర్ఓ గారు ఇనీషియల్గా 10 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. కంప్లైంట్ రిక్వెస్ట్ పైన 5 లక్షలకు సెటిల్మెంట్ అయింది. ఈరోజు 2 లక్షలు తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది. అది మన ప్రైవేట్ పర్సన్, నెట్ ఆపరేట్ చేసే పర్సన్ రమేష్ ద్వారా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎంఆర్ఓని ఆ నెట్ అబ్బాయి రమేష్ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు ఎవరైనా ప్రజల నుంచి పనిచేయడానికి డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ, వాట్సాప్ నంబర్ కానీ, సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసినట్లయితే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది. నార్త్ అమెరికా